హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్. ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై ప్రజా అవసరాలకు గలం విప్పుతున్నటువంటి స్టార్ న్యూస్ తెలుగు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి బాలాపూర్ పట్టణ ప్రాంత పరిధిలో ఉన్నటువంటి బాలాపూర్ నారాయణ విద్యా సంస్థల వారు కేవలం చదువులోనే కాదు, కేవలం ఫలితాలలోనే కాదు, ఆటలలో కూడా ముందుంటామని చెప్పేసి విద్యార్థులను కేవలం చదవమని చెప్పడమే కాకుండా ఆటలలో కూడా మానసికంగా దృఢంగా తయారు చేసేయడంలో కూడా ముందుంటామని చెప్పేసి ప్రతి సంవత్సరము ఆ యొక్క స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ యొక్క స్పోర్ట్స్ మీట్ 2K24 KNR క్రికెట్ గ్రౌండ్లో చాలా ఘనంగా ప్రారంభించారు. అటు తల్లిదండ్రుల నుండి కావచ్చు, ఇటు కాలేజ్ యాజమాన్యం నుంచి కావచ్చు, చదువు మీద ఒత్తిడి విద్యార్థుల మీద రోజు రోజుకు పెరుగుతున్న ఈ రోజుల్లో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఇట్లా నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు విద్యార్థులు అందరూ కూడా. ఎందుకంటేనో ఖచ్చితంగా పిల్లలని ఆటల్లోనే ముందుకు తీసుకెళ్లాలని, కేవలం చదువులో మాత్రం కాకుండా అన్ని రంగాల్లో పిల్లల్ని రాణించాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క స్పోర్ట్స్ మీట్లో వివిధ రకాలైనటువంటి గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క స్పోర్ట్స్ మీట్లో ఆ యొక్క కాలేజ్ యాజమాన్యం కావచ్చు కానీ అధ్యాపక బృందం మొత్తం కూడా విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క స్పోర్ట్స్ మీట్లో పాలు పంచుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. కేవలం అబ్బాయిలకు మాత్రమే కాదు, అమ్మాయిలకు కూడా స్పోర్ట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అబ్బాయిలకు సపరేట్గా, అమ్మాయిలకు సపరేట్గా, అమ్మాయిలకు లేడీ ఫ్యాకల్టీ చేత సపరేట్ గ్రౌండ్ తీసుకొని అక్కడే వాళ్ళకు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అబ్బాయిలకు జెంట్స్ ఫ్యాకల్టీ చేత సపరేట్ గ్రౌండ్ తీసుకొని అక్కడ వాళ్ళకు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా ఆ యొక్క స్పోర్ట్స్లో పాలు పంచుకొని వారి యొక్క ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు. ఆ యొక్క కాలేజ్ యాజమాన్యం కూడా చాలా డిఫరెంట్గా ఆలోచన చేసి విద్యార్థులని ఓన్లీ చదువుకే పరిమితం చేయకుండా ఇట్లాంటి గేమ్స్లో కూడా ముందుకు తీసుకెళ్తే రేపు మనము చదువుల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చు అని చెప్పేసి ఒక డిఫరెంట్గా ఆలోచన చేసి విద్యార్థులని స్పోర్ట్స్ మీద ఎంకరేజ్ చేసే విధంగా ప్లాన్ చేసి ఆ యొక్క స్పోర్ట్స్ మీట్ 2K24 నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ 2K24లో విద్యార్థులు ఆ యొక్క గేమ్స్ ఆడుతున్న సందర్భంలో వారికి ఎలాంటి చిన్న ప్రమాదాలు జరిగినా కానీ వారికి ప్రికాషన్స్ తీసుకోవడంలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ, వారికి లంచ్ ప్రొవైడ్ చేయడం కానీ, వారికి వాటర్ బాటిల్స్ ఇవ్వడం కానీ, వాటికి ఫ్రూట్స్ వారికి అందరికీ కూడా ఫ్రూట్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా చూసుకునే విధంగా మేనేజ్మెంట్ ప్లాన్ చేసింది. ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ ఒక 4 రోజుల పాటు కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం కూడా మనకు కనపడతా ఉంది. ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ అనంతరము విద్యార్థులకు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కూడా చేసి ఈ యొక్క స్పోర్ట్స్లో విజేతలుగా నిలిచినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా బహుమతులు ఇచ్చేటువంటి అవకాశం కూడా మనకు కనపడతా ఉంది. ఈ యొక్క అక్కడ మనకు KNR క్రికెట్ గ్రౌండ్లో తాజా అప్డేట్ ఆ యొక్క స్పోర్ట్స్ మీట్ 2K24 నిర్వహించడానికి గల ప్రధాన కారణాలు మనకు చెప్పడానికి కాలేజీ యాజమాన్యం రాఘవాచారి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, స్పోర్ట్స్ మీట్ బాలాపూర్ నారాయణ విద్యా సంస్థల స్పోర్ట్స్ మీట్ 2K24 నిర్వహించడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి? ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా పిల్లలు ఎడ్యుకేషన్ మీద చెప్పాలి అని అంటే వీళ్ళ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ షెడ్యూల్స్
ప్రారంభం చేయడానికంటే ముందు పిల్లలు ఒక 6 నెలల నుంచి ఓన్లీ చదువు పైన ఒత్తిడితో ఉండబడతారు కాబట్టి అది కొంచెం ఫ్రీ రిలాక్సేషన్ కోసం పిల్లలకు మెంటల్లీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కొంచెం రిలాక్సేషన్ కోసం ఎవ్రీ ఇయర్ మనం సాంప్రదాయంగా చదువు ఒక్కటే ఇంపార్టెంట్ కాకుండా ఇలాంటి ఆటలు పాటలతో వాళ్ళ యొక్క మనస్సు ఫ్రీ అయ్యి చదువు మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి వాళ్ళు కావాల్సినటువంటి గోల్స్ వాళ్ళు ఈజీగా రీచ్ కావడానికి కొంచెం ఫ్రీ అవుతారన్న ఉద్దేశంతో మనం ఎవ్రీ ఇయర్ మనం ఈ కబడ్డీ కానీ క్రికెట్ కానీ అదేవిధంగా ఖోఖో రన్నింగ్ అమ్మాయిలకు సపరేట్గా అబ్బాయిలకు సపరేట్గా ఈ విధంగా మనం ఒక 5 రోజులు బాలాపూర్ నారాయణ మేనేజ్మెంట్ ఒక పండుగ వాతావరణం లాగా కల్పించి ఫస్ట్ 4 days అంటే ఒక 3 days గేమ్స్ నిర్వహించి ఆ తర్వాత ఒక రోజు అన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ రిహార్సల్స్గా కండక్ట్ చేయించి ఆ తర్వాత 5వ రోజు అందరూ ఆటలు పాటలతో ఉల్లాసంగా 5th డే రోజు యాన్యువల్ డే ప్రోగ్రామ్ లాగా జరుపుకొని ఆ తర్వాత నుంచి మళ్ళీ రీషెడ్యూల్ అంటే ఫ్రీగా మళ్ళీ అంటే కొత్తగా అంటే ప్రిపరేషన్లోకి వెళ్తుంటారు. ఈ యొక్క క్రీడా ఉత్సవాలకు ఎలాంటి భద్రతా నియమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది విద్యార్థుల పట్ల? కంపల్సరీ ప్రతి ఒక్క సెక్షన్కు ఇండివిజువల్ ఇన్ఛార్జ్ని అలాట్ చేస్తాం. అంటే ఏ సబ్జెక్టు స్టూడెంట్స్కు అంటే ఎంపీసీలు తీసుకుంటే ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫ్యాకల్టీని, ఈ సిఈసి స్టూడెంట్స్కు సపరేట్గా కామర్స్ ఎకనామిక్స్ ఫ్యాకల్టీని, ఈ విధంగా అంటే ప్రతి సెక్షన్కు ఒక ఇద్దరు ఫ్యాకల్టీని అలాట్ చేసి ఆ పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళకుండా ఎప్పుడన్నా ఆటల్లో కానీ ఏదన్నా చిన్న గాయాలు జరిగితే వాళ్ళ సెక్యూరిటీ అంటే వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ కొంచెం సివియర్గా అయితే ఎంబటే మనకు లాగా మన బస్ డ్రైవర్స్ ఉంటారు వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి చేయించుకొని తీసుకొస్తారన్నమాట. అదేవిధంగా అక్కడ విద్యార్థులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ కాలేజీలో చూడని విధంగా బాలాపూర్ నారాయణ విద్యార్థులు కాలేజీలో యాజమాన్య కీలక నిర్ణయం తీసుకున్నారు సార్. చాలా సంతోషమైనటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ విద్యార్థులు. ఈ విధంగా క్రీడలు నిర్వహించడంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్పంచుకొని ఆ యొక్క ప్రతిభ కనబరుస్తున్నటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది. అదేవిధంగా అక్కడ ఈ యొక్క క్రీడలని చాలా దగ్గరుండి చూస్తున్నటువంటి అధ్యాపక బృందం కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క బాలాపూర్ నారాయణ విద్యా సంస్థల వారు స్పోర్ట్స్ మీట్ 2K24 నిర్వహిస్తూ ఉన్నారు. వీరికి సంబంధించి మీ యొక్క ఉద్దేశం చెప్పండి సార్. విద్యార్థులకి చదువుతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో విద్యార్థులు పుస్తకాలకి పరిమితం కాకుండా ఫిజికల్ గా వ్యాయామం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంట్. దాంట్లో భాగంగానే మనము ప్రతి సంవత్సరం బాలాపూర్ నారాయణ కాలేజ్ నుండి ప్రతి సంవత్సరం మనకి నవంబర్-డిసెంబర్ మధ్యలో ఫిజికల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రతి విద్యార్థి కూడా పాల్గొంటాడు. సో వాళ్ళకి దీని ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే మెమరీ పెరగడం కానీ, సో ఇంకా చదువుపైన ఆసక్తి పెరగడం కానీ, సో వాళ్ళకి ఆరోగ్యంగా కానీ ఇంకా మెడిటేషన్ టైప్లో కానీ ఇవన్నీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చాలామంది విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఈ ఫిజికల్ యాక్టివిటీస్లో, స్పోర్ట్స్లో, గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో చాలా సంతోషంగా ఉంది మాకందరికి కూడా. ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం కనబడతా ఉంది? 3 రోజుల నుండి అంటే 3 days నుండి 4 days వరకు గేమ్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి విద్యార్థి కూడా ప్రతి సెక్షన్ లో కూడా సో చాలా ఉత్సాహంగా టీమ్స్ నుండి ప్రతి క్లాస్ నుండి ఒక టీము అంటే క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, రన్నింగ్, సో క్యారమ్స్, తర్వాత చెస్ ఇలాంటి ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ కూడా సో కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి కూడా చాలా సంతోషంగా దీంట్లో పాలు పంచుకోవడం జరుగుతూ ఉంది. సో విద్యార్థులతో పాటుగా అధ్యాపక బృందం కూడా, లెక్చరర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా దీంట్లో కోఆపరేషన్ చేయడం. ఓకే, తర్వాత ఇదే విధంగా స్పోర్ట్స్ ను కండక్ట్ చేయడంలో మేము ముందుంటామని చెప్పేసి కూడా కాలేజ్ యాజమాన్యం మనకు పదే చెప్తుండడంతో ఈ రోజు అది చేసి చూపించినటువంటి వైనం కూడా మనకు కనపడతా ఉంది. అదే విధంగా ఈ యొక్క బాలాపూర్ నారాయణ విద్యా సంస్థల స్పోర్ట్స్ మీట్ 2K24 ఈ యొక్క కార్యక్రమంలో కాలేజ్ యాజమాన్యమైనటువంటి కాలేజ్ ప్రిన్సిపాల్ గారు పరమేశ్వర్ గౌడ్ గారు, అదేవిధంగా రాఘవాచారి గారు, అదేవిధంగా పర్వతాలు గారు
కంపల్సరీ ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ లో ప్రతి ఒక్క విద్యార్థులు పాల్గొనాలి, అందరూ కూడా ఈ యొక్క ప్రతిభ కనబరచాలని చెప్పేసి ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామని చెప్పేసి వారు ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ లో పాలు పంచుకొని యాజమాన్యానికి సహకరిస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు.